గ్రేటర్ హైదరాబాద్లో దివంగత నేత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతి వేడుకలను నిర్వహించారు ఆయన అభిమానులు. బాగలింగంపల్లిలోని అంబేద్కర్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో కాకా జయంతిని నిర్వహించారు. ప్రజలకు కాకా చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు నేతలు. అంబేద్కర్ అడుగుజాడల్లోనే దివంగత మహానేత కాకా వెంకటస్వామి నడిచారన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. సేవా కార్యక్రమాలతో కాకా పేదలకు అండగా నిలిచారన్న ఎమ్మెల్యే వినోద్ 50 ఏళ్లలో 1.5 మందికి ఉన్నత విద్య అందించామన్నారు. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని అంబేద్కర్ ఎడ్యుకేషన్ విద్యాసంస్థల ప్రాంగణంలో కాకా వెంకటస్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా విగ్రహానికి ఎమ్మెల్యే వినోద్ సహా విద్యాసంస్థల సిబ్బంది పూలమాలలతో నివాళులర్పించారు. ఈ రోజు మేము అంబేద్కర్ కాలేజ్లో నిలబడి మాట్లాడుతున్నానంటే ఆయన చేసిన కృషి. ఎడ్యుకేషన్ ఈజ్ ద రైట్ ఆఫ్ ఎవ్రీ చైల్డ్ అనేది పెద్దలు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. మా నాన్నగారు దాని గురించి స్ఫూర్తి ఇచ్చి నేను మా తమ్ముడు, మా రమమ్మ, మా సరోజమ్మ కలిసి ఫ్యూచర్ మా కాలేజ్ని ఇంకొక పెద్ద ఎత్తున పేరు తీసుకెళ్ళి మా నాన్నగారు చేసిన మంచి పనులను ముంగడ తీసుకెళ్తూ ప్రజలకు మేము ఒక మెసేజ్ ఇవ్వాలని దాదాపు మా కాన్స్టిట్యున్సీస్లో కూడా మంచిర్యాలే కాదు యావత్ తెలంగాణలో మా నాన్నగారు చేసిన ప్రతి ఒక్క పని గురించి చెప్పుకొని మేము దాన్ని ముంగడ తీసుకెళ్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. హైదరాబాద్ బాగలింగంపల్లిలోని అంబేద్కర్ విద్యా సంస్థల్లో కాకా 95వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అంబేద్కర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ సరోజా వివేక్. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల డైరెక్టర్ ప్రొఫెసర్ విష్ణుప్రియ, స్కూల్, డిగ్రీ, లా కాలేజీల ప్రిన్సిపల్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకా సేవలను గుర్తు చేసుకున్నారు సరోజా వివేక్. పేద ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసిన మహానీయుడు కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి అని కొనియాడారు జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి. కాకా 95వ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాకా ఫోటోకు పూలమాల వేసి నివాళులర్పించారు కమిషనర్. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమెలలో విశాఖ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో కాకా జయంతిని ఘనంగా నిర్వహించారు. కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కార్మికులు. ఈ సందర్భంగా కాకా సేవలను గుర్తు చేసుకున్నారు. తర్వాత కాకా జయంతి సందర్భంగా రక్తదానం చేశారు కార్మికులు. ఈ కార్యక్రమంలో విశాఖ ఇండస్ట్రీస్ సిబ్బంది పాల్గొన్నారు. వికారాబాద్ ఎంపీటీఓ కార్యాలయంలో దివంగత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి 95వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారి వినయ్ కుమార్ తో పాటు సిబ్బంది కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగరంలో కాకా వెంకటస్వామి జయంతిని నిర్వహించారు ఆయన అభిమానులు. కాకా పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.